జగద్గురువులైన శ్రీ శ్రీ ఆదిశంకరాచార్యుల విరచితమైన సౌందర్యలహరి శ్లోకాలకు శ్రీమతి ఇవటూరి చెల్లాయి గారు సంగీతం సమకూర్చారు. వీటిని శ్రీమతి కాంతిశాస్త్రి గారు, శ్రీ చెల్ల గోపాలకృష్ణ గారు గానం చేశారు. వయోలిన్ శ్రీమతి ఇవటూరి శారదాచలం, వీణ శ్రీ ఇవటూరి శివరాం. ఆ జగన్మాత మాహేశ్వరి అయినా కన్యకా పరమేశ్వరి అయినా ఒకటే రూపం కదా. అందువల్ల ఈ సంక్షిప్త శ్రీపాద శ్రీవల్లభ చరితామృత పఠనము ప్రతి అధ్యాయం కూడా సౌందర్యలహరిలోని ఒక శ్లోకంతో మొదలై మరొక శ్లోకంతో ముగుస్తుంది. ఎంతో సహృదయంతో దీనికి అంగీకారం తెలిపి మాకు సీడీ ఇచ్చిన ఇవటూరి శివరాం గారికి, వారి సతీమణికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అందరికీ ఆ శ్రీపాదుల, వారి సోదరి పరమేశ్వరి యొక్క అనుగ్రహ ఆశీర్వాదాలు లభించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ప్రసన్నకుమారి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. మొదటి అధ్యాయం శ్రీ శంకర భట్టుల పరిచయ వాక్యాలు. శ్రీ మహాగణనాయకునికి, చదువుల వేల్పు సరస్వతీమాతకు, జ్ఞానజ్యోతిని వెలిగింపచేసే మా గురు పరంపరకు, శ్రీకృష్ణ భగవానునికి నమస్కరించి నేను శ్రీపాద శ్రీవల్లభుల వైభవాన్ని వర్ణింపబోతున్నాను. గొప్ప పండితుడని కాకపోగా అంతగా వేదాంగాలు శాస్త్రాలు చదవని నాతో ఇటువంటి గొప్ప గ్రంథాన్ని వ్రాయించటము కేవలం వారు నాపై కురిపించిన అనుగ్రహ అమృత వర్షమే అని మనవి చేసుకుంటున్నాను. నా పేరు శంకరభట్టు. నేను భారద్వాజ గోత్రంలో పుట్టిన కర్ణాటక బ్రాహ్మణుడను. శైవ వైష్ణవ భేదం పాటించని స్మార్తుడనే అయినా నాకు శివునిపై కొంచెం భక్తి ఎక్కువే. ఉడుపిలో ఉన్న శ్రీకృష్ణ విగ్రహాన్ని సాధారణ శిల్పులు తయారు చేయలేదని, మయసభ నిర్మాత, దేవశిల్పి అయిన విశ్వకర్మ ఆ విగ్రహాన్ని శ్రీకృష్ణుని ఆజ్ఞపై తయారు చేసి ప్రతిష్ఠించారు అని విన్నప్పటి నుండి అక్కడికి వెళ్ళాలి అన్న కోరిక ఇనుమడించి ఉడిపి వెళ్ళాను. ఆపాదమస్తకం ధగధగా మెరుస్తున్న ఆభరణాలతో విలక్షణంగా ఒక చేతిలో కవ్వం, మరొక చేతిలో కవ్వపు తాడు, తలపై నెమలి పింఛంతో ముగ్ధ మనోహరంగా ఉన్న కృష్ణుని చూసి మైమరిచాను. స్వామిని తనివితీరా చూసుకొని అచటి నుంచి కన్యాకుమారి వెళ్ళి దేవి దర్శనం చేయమన్న కృష్ణ భగవానుడి ఆజ్ఞ ప్రకారం కన్యాకుమారి వెళ్ళాను. ఆ జగన్మాత చిరునవ్వులు చిందిస్తూ ఆశీర్వదించినట్లు తోచింది. మంటప ప్రాంగణంలో ధ్యానంలో కూర్చుని ఉండగా ఆ మాత మనోనేత్రం ముందు సాక్షాత్కరించి, నా సోదరులు శ్రీపాద శ్రీవల్లభులు కురువపురంలో ఉన్నారు, వారిని దర్శించి నీ జన్మ సార్థకం చేసుకో అని, వారి దర్శనం వల్ల మనసు, ఆత్మ, ఇంద్రియాలకు మాటల్లో చెప్పలేనంత ఆనందం కలుగుతుంది అని ఆదేశించటంతో నా కురువపుర యాత్ర మొదలైంది. మరుత్వమలై హనుమంతుల వారి కొండ. దారిలో మరుత్వమలై దగ్గర మజిలీ చేశాను. పూర్వం హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని తీసుకుని వెళుతూ ఉండగా దాని నుండి చిన్న ముక్క విరిగి అక్కడ పడిందని, అందువల్ల దానికి ఆ పేరు వచ్చిందని విన్నాను. మరుత్వమలై అంటే హనుమంతుల వారి కొండ అని అర్థం. అక్కడి గుహల్లో సిద్ధపురుషులు ఉంటారని విని చూడాలి అన్న కోరికతో మెల్లగా వెళ్ళాను. కానీ ఒక గుహ దగ్గర పులిని చూసి భయంతో శ్రీపాద శ్రీవల్లభా అంటూ బిగ్గరగా అరిచాను. శ్రీపాద అంటూనే నన్ను చూసి భయపడుతున్నావా అంటున్నట్లు పులి మాత్రం నిబ్బరంగా నిల్చొని శ్రీపాదుల తారక మంత్రం ఇదే సుమా అని చెప్తున్నట్లుగా గంభీరంగా శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అంటూ మానవ భాషలో గర్జించింది. సిద్ధపురుషుల కథనం. ఇంతలో గుహ నుండి ఒక సిద్ధపురుషులు బయటికి వచ్చి, శంకరా లోపలికి రా అంటూ గుహలోనికి తీసుకుని వెళ్లారు. అక్కడ వారు అగ్ని మొదలైన యజ్ఞ ద్రవ్యాలను అన్నింటినీ
సృష్టించి యజ్ఞం చేశారు. కలియుగంలో ప్రజలు యజ్ఞాలను మర్చిపోతున్నారని, వాటిని చేయటం వల్ల ప్రకృతి శక్తులు శాంతించి మానవులకు అనుకూలమైన పరిణామాలు ఇస్తాయని, తాను ప్రపంచ శాంతి కోసమే ఈ యజ్ఞం చేసి ఆ ఫలితాన్ని విశ్వానికి ధారపోస్తున్నాను అని ఆ సిద్ధపురుషులు చెప్పారు. నేను ఆ పులిని గురించి, శ్రీపాదుల వారి గురించి తెలుసుకోవాలన్న నా ఉత్సాహాన్ని వ్యక్తం చేశాను. వారిలా చెప్పటం మొదలుపెట్టారు. వ్యాఘ్రేశ్వరుని జననం, బాల్యం. గోదావరి మండలంలోని ఆత్రేయపురంలో కాశ్యప గోత్రీకులైన శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో ఒక శిశువు జన్మించాడు. అతనికి వ్యాఘ్రేశ్వర శర్మ అని పేరు పెట్టారు. తండ్రి మహాపండితుడే అయినా బాలుడికి ఒక అక్షరం ముక్క వంట పట్టలేదు. పండితపుత్ర పరమశుంఠ అనే సామెత వీరితోనే మొదలైందా అని అనిపించేంత విధంగా తండ్రి మహామేధావి, పుత్రుడు పూర్తిగా వ్యతిరేకం. వయసు వచ్చినా సంధ్యావందనం కూడా చేయలేకపోవటం వల్ల అందరితో పాటు తల్లిదండ్రులు కూడా అతన్ని చిన్న చూపు చూడటం మొదలుపెట్టారు. వ్యాఘ్రేశ్వర శర్మ బదరికారణ్య ప్రయాణం. ఒకనాడు రాత్రి కలలో శ్రీపాదులు కనిపించి, నేనున్నాను అంటూ అభయం ఇచ్చి బదరికారణ్యం వెళ్ళమని చెప్పారు. అందరి సూటిపోటి మాటల వల్ల మనసు చిన్నబుచ్చుకున్న శర్మ వెంటనే బదరికారణ్యానికి బయలుదేరాడు. బదరికారణ్యంలోని ఊర్వశీ కుండంలో పుణ్యస్నానం చేస్తూ ఉండగా అక్కడికి ఒక మహాత్ములు తన శిష్యులతో సహా స్నానం చేయడానికి వచ్చారు. పుణ్యమూర్తులైన వారిని చూస్తూనే వారికి సాష్టాంగపడి తనను శిష్యునిగా స్వీకరించమని శర్మ ప్రార్థించాడు. ఆయన సరే అని, శర్మ, నీవు ఈ పుణ్య తపోభూమికి రావటం శ్రీపాదుల అనుగ్రహమే అని చెప్పారు. వ్యాఘ్రేశ్వరుడు శ్రీపాదులు ఎవరని అడిగినప్పుడు శ్రీపాదులు సాక్షాత్తు దత్తప్రభువులే అని, త్రేతాయుగంలో భారద్వాజ మహర్షి పీఠికాపురంలో సావిత్రి కాటక చయనం చేసినప్పుడు దత్తుడు వారికి కలియుగాంతంలో భరద్వాజ గోత్రంలో అవతరిస్తానని వాగ్దానం చేసినందువల్ల పీఠికాపురంలో శ్రీపాదునిగా అవతరించారు అని చెప్పారు. తమ గురువైన మహావతార బాబాజీ దర్శనానికి వెళ్తున్నామని, 1 సంవత్సరం తర్వాత తిరిగి వస్తామని, అంతవరకు తాము నేర్పిన క్రియాయోగం అభ్యసించమని శిష్యులకు చెప్పి వారు ద్రోణగిరికి వెళ్లారు. నామరూపాలలోనూ వ్యాఘ్రేశ్వర శర్మయే. వ్యాఘ్రేశ్వర శర్మకి గురువుగారు చెప్పిన క్రియాయోగం, ఆ పద్ధతులు ఏమీ అర్థం కాకపోవటంతో గురువుగారి బోధనలో తనకు అర్థమైన ఆత్మపై మనసు కేంద్రీకరించాలి అన్న ఉపదేశం మాత్రం తీసుకొని, తన పేరు వ్యాఘ్రేశ్వర శర్మ కాబట్టి తన ఆత్మ పులి అని, పులి చర్మమే యోగులకు, సిద్ధులకు పవిత్రమైన ఆసనంగాను, శివునికి అంబరంగాను ఉపయోగపడుతుంటే ఇక పులి ఎంత గొప్పదై ఉండాలి అని ఆలోచించి పులి మీదే మనసు లగ్నం చేసి ధ్యానం ప్రారంభించాడు. 1 సంవత్సరం గడిచిన తరువాత తిరిగి వచ్చిన గురువుగారు ఒక్కొక్క శిష్యుడి అభివృద్ధి పరిశీలిస్తూ వ్యాఘ్రేశ్వర శర్మ గుహ దగ్గరికి వచ్చి అందులో పులి ఉండటం చూసి యోగ దృష్టితో నిజం తెలుసుకొని అతని అమాయకత్వానికి అబ్బురపడి ఓంకారనాదాన్ని, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అనే మంత్రాన్ని నేర్పించారు. వ్యాఘ్రేశ్వర శర్మపై శ్రీపాదుల కారుణ్య వృష్టి. వ్యాఘ్రేశ్వర శర్మ ఆ పులి రూపంతోనే శ్రీపాదుల దర్శనం కోసం కురవపురం చేరుకున్నాడు. కురవపురం చేరాలంటే మధ్యలో కృష్ణానదీ పాయను దాటి వెళ్లవలసి ఉంటుంది. అవతలి తీరాన ఉన్న శ్రీపాదులు నా భక్తుడు నన్ను పిలుస్తున్నాడు అంటూ చకచకా కృష్ణమీదుగా నడుచుకుంటూ వెళ్లారు. అడుగుపెట్టిన ప్రతి చోట నుండి చక్కటి పద్మం బయటికి వచ్చింది. ఆయన ఆ పద్మం మీద కాలు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పద్మం ఎలా నిలిచింది, ఆయన అలా నీటిపై తేలి ఎలా నడిచి వెళ్లారు, ఇవి సాధారణ మనుషుల ఊహకు అందని విషయాలు. ఆయన పులి రూపంలో ఉన్న వ్యాఘ్రేశ్వరునిపై కూర్చుండి తిరిగి యువతలి ఒడ్డుకు చేరగానే పులి మరణించింది. ఆ పులిలో నుండి ఒక పుణ్యపురుషుడు బయటికి వచ్చి శ్రీపాదులకు నమస్కరించి ఆ పులి చర్మాన్ని ఆసనంగా చేసుకోమని ప్రార్థించాడు.
శ్రీపాదులు అంగీకరించి వ్యాఘ్రేశ్వర శర్మకి అతని పూర్వజన్మ వృత్తాంతం ఇలా చెప్పారు. పూర్వజన్మలో అతను పులుల్ని బంధించి, హింసించి, ఆడించినందువల్ల ఇలాంటి సంఘటనలు అతని జీవితంలో జరిగాయి అని, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తి అనుభవించవలసిన అతని కర్మని తాను దయతో తప్పించి ఈ ఒక్క జన్మలోనే సరిచేశాను అని తెలిపి, చాలా కాలం పులిగా ఉన్నందువల్ల ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు పులి రూపం రాగలదు అని ఆశీర్వదించి హిమాలయాలకు వెళ్ళమని ఆజ్ఞాపించారు. నువ్వు చూసింది ఆ పులినే అంటూ ఆ సిద్ధపురుషులు పులి రూపంలోని మహాత్ముడికి సంబంధించిన వివరాలు అన్నీ చెప్పారు. హిమాలయాలలో ఉండే యోగులు, సిద్ధపురుషులు వారి వారి గుహలలో కూర్చొని కేవలం భావ ప్రసారాల ద్వారా ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు, ఒకరి విషయాలు మరొకరు తెలుసుకోవచ్చు. అయినా వాళ్ళు సరదాగా వ్యాఘ్రేశ్వరుని ద్వారా ఒకరికొకరు వర్తమానాలు పంపించుకుంటూ ఉంటారు. ఇది శ్రీపాదుల వినోద లీల. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుహభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం సౌరిః కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుద్యేనం భజతి భసితోద్ధూలన విధిం.